వచ్చినప్పుడు కూడా వీళ్ళు అలాగే చేస్తారు. వీళ్ళు అందులో సిద్ధాస్తులు, ప్రబుద్ధులు. సో వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా మీరు అనవసరంగా వైసీపీకి క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు జనాల్ని మార్చేస్తారు, రేపు మార్చేస్తారేమో. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకండి. మీరు నిజం అనుకుంటాడు ఆయన, శేఖర్ రెడ్డి మేము నిజంగానే మార్చేస్తున్నాం అనుకుంటాడు ఆయన. విజయకిరణ్ గారు మాట్లాడారు. ఓకే 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 శేఖర్ రెడ్డి గారు విజయకిరణ్ గారు లేదు, శేఖర్ రెడ్డి గారు ఆగండి, విజయకిరణ్ గారు మాట్లాడతారు. విజయకిరణ్ గారు మళ్ళీ చూస్తే మెగా ఫ్యామిలీ టార్గెట్గా, ఎందుకంటే వైసీపీకి ఇంకా సమస్యలు లేవా, లేకపోతే వైసీపీకి ఈ సమస్య మాత్రమే ఉండేలాగా మీరు ఏమైనా ఎజెండా క్రియేట్ చేశారు? సరే, మీకు పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, బాబు గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు వ్యక్తిత్వ హననం, అసందర్భంగా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేయటం, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చిరంజీవి గారిని, అంటే ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఒక సెంటిమెంట్గా కేవలం అభిమానులుగా మాత్రమే కాకుండా వారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఆరాధించేటువంటి అత్యధికమైనటువంటి అభిమానులు ఉన్నటువంటి నాయకులు సినీ యాక్టర్సే కాకుండా ప్రజా జీవితంలో కూడా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసి పేదలకు అండగా నిలబడతారు. బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ బ్యాంక్, ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబం. సో ఆ కుటుంబానికి సంబంధించి ఇష్యూస్ని క్రియేట్ చేయడం ద్వారా అల్టిమేట్ గోల్ ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో అలజడి నిరంతరం కూడా రావణ కాష్టలాగా వెలగాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎజెండా. ఎందుకంటే నిజంగా వీళ్ళు శేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి జ్ఞానంలో వెయ్యో శాతం అన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి ఉన్నట్టయితే వారు చెప్పే నిజంగా సమస్యలు ఉంటే ఆ సమస్యల పైన చర్చించాల్సినటువంటి వేదిక ఏది? ఏ వేదికలో? ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టాం సార్, గవర్నమెంట్ ఆబ్లిగేషన్ ఏముండదు, నువ్వు ఖచ్చితంగా నేను ఒక క్వశ్చన్ చేసి దానికి ఆన్సర్ ఇవ్వాలని. వేరే అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ఒక క్వశ్చన్ రేస్ చేస్తే ఖచ్చితంగా దానిపైన ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుందా ఉండదా? దానికోసమే కదా ప్రత్యేకంగా క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఒక సిస్టమ్ పెట్టారు. ఎవరు క్వశ్చన్ వేసినా దానికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్ ఇస్తుంది రాజ్యాంగం. మీకు అటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలపైన గౌరవం లేదు, రాజ్యాంగం పైన గౌరవం లేదు, ప్రజాభిప్రాయం పైన గౌరవం లేదు. మీకు ఉండేటువంటి గౌరవం ఎవరిపైన ఉంటుందంటే ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వారి కేంద్రంగా రాజకీయం చేద్దాము, కేవలం శవాలు మాత్రం రాజకీయం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలపైన మాట్లాడటానికి మీకు ఎప్పుడు కూడా మనసు రాదు. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు ఇవాళ చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు, లేకపోతే కోడి కత్తికి, సార్ ఇంత చిన్న కోడి కత్తి గీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట ట్రీట్మెంట్ వారి ఇష్టం. ఎందుకంటే వారికి ఉండేటువంటి సెక్యూరిటీయో హెల్త్, వారికి ఉండేటువంటి నమ్మకం, డాక్టర్స్ అనేటువంటి దానిపైన కొంతమందికి ఉన్న ప్రాంతంలో కాకుండా బయట ఎవరితోనో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. లేదా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి ఆపరేషన్ ఏంటి? ఆర్థ్రోస్కోపీకి సంబంధించినటువంటి ఆపరేషన్, చాలా సున్నితమైనటువంటి ఆపరేషన్, దానికి చాలా టెక్నికల్ ఇవి ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి అంశంలో వారు జాగ్రత్తలు తీసుకొని ఒక డాక్టర్, అది కూడా వీళ్ళకి పెద్ద అంశమే. వీళ్ళకు ఉండేటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆపరేషన్ చేయించుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, మీరు ఏ కేంద్రంగానే తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యం ఏ విధంగా ఉందంటే, కూటమిగా ఉంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇద్దరు కలిసి ఉంటే ఎట్టి పరిస్థితిలో మనం ప్రతిపక్ష హోదా కూడా రాదు అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఈ కూటమిలో ఏదో ఒక విధంగా చీలికలు తీసుకురావాలా అని అనేకమైన ప్రయత్నాలు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు. కాపులకి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు, కాపులకి తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశానికి గ్యాప్ క్రియేట్ చేయడానికి అనేకమైన సోషల్ వేదికగా విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అవేమీ ఫలించకపోగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన గవర్నమెంట్ ఉండటం, ఆంధ్రప్రదేశ్లోనే కాదండి భారతదేశంలో ఎక్కడైనా సరే స్థిరమైన గవర్నమెంట్ ఉంటే మాత్రమే పెట్టుబడులు రావాలన్నా, లేదా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలందరూ కూడా వారి యొక్క దినసరి కార్యక్రమాలు
చేసుకోవాలన్నా స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ స్టేబుల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మరో 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా మేము కలిసి ఉంటాం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లేటువంటి విధ్వంసకరమైనటువంటి ఆ ప్రభుత్వం తాలూకు కష్టాలని నష్టాల నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడుతామనేటువంటి స్లోగన్ ఇచ్చిన తర్వాత అంతు చిక్కక పాలుపోక మైండ్ ఏమంటారు చిన్న మెదడు చితికిపోయి అనేకమైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఈ రోజున ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా నిజంగా ఒక మనిషి ఒక వ్యక్తి వల్ల యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఏదైనా చేతనైతే మనం సానుభూతి తెలియజేయాలి, కానీ ఎవరి ద్వారా అయితే చనిపోయాడో యాక్సిడెంట్ అయినా ఏదైనా మనిషి అయితే ప్రాణం పోయింది కదా, ఆ ప్రాణం పోయినటువంటి వ్యక్తిని కాకుండా గుద్దినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తా ఏదో పాపం పిల్లగాడు అంటా ఉన్నాడు. ఏమంటే పాపం పిల్లగాడే కదా, ఎంతమందిని మీరు 6 సంవత్సరాల పాటు శ్రీను నీ కోసమే కదా, మీ వ్యూహంలో భాగంగానే కదా, మీరు ముఖ్యమంత్రి కావాలనే కదా ఆయన దాడి చేసి క్లియర్గా చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతి వచ్చి ఆ సానుభూతి ద్వారా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచనతోనే కదా, మిమ్మల్ని ఏదో చేయాలని కాదనేటువంటి అంశం ఆయన క్లియర్గా చెప్పారు కదా. అటువంటి వ్యక్తిని కూడా అన్ని సంవత్సరాల పాటు కేవలం మీరు వాయిదాకి వెళ్ళకపోవటం వల్ల జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే ఎండ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ యాటిట్యూడ్ క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయగలుగుతామనేటువంటి ఆలోచనలో అనేకమంది ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా వచ్చిన వాళ్ళే రావణైనా లేదు ఇంకొకరైనా. ఎందుకంటే ఆ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి మీటింగ్లో చూస్తే ఇద్దరికే వాళ్ళ సొంత ఎజెండా ఉంది. ఒకటి శ్రావణ్ కుమార్కి, రెండోది రావణ్కి. వీళ్ళిద్దరికి మాత్రమే సొంత ఎజెండాతో ఎట్లా అంటే అట్లా మాట్లాడినటువంటి ఎజెండానా వైసీపీ స్పాన్సర్డ్ ఎజెండానా? సొంత ఎజెండా ఎలా వస్తుంది? ఎవరైనా స్పాన్సర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి ఈ డిబేట్కి వచ్చినప్పుడు మనం డిబేట్ గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడుతాం మనం? దాని గురించి మాట్లాడకుండా అవసరం లేనటువంటి అంశాలపైన మాట్లాడితే ఏమనుకుంటారు? నాకేదో సొంత ఎజెండా. నా సొంత ఎజెండా ఎలా వస్తుంది? ఆయనకేమో ఉప ముఖ్యమంత్రి పదవి కావాలా, ఈయనకేమో పేమెంట్స్ కావాలా. వీళ్ళిద్దరు కలిశారు. ఆ రెండోటి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు కూడా బాధపడిపోయారు. శ్రవణ్ గారితో మొన్న నేను అంటే 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగితే నాకు ఒకవేళ మీకు ఉప ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేస్తే ఆయనతో కలిసిపోయి బ్రహ్మాండం కలిసి పని చేస్తాను, గొంగళి పురుగునైనా నేను కౌలించుకుంటా అన్నారు. సార్ ఇప్పుడు ఆయన గొంగళి పురుగులను కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, లేదా ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకి ఏమి ఇవ్వాలి ఏంటి అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్ పార్టీ. ఇదేమో అబ్బాపురిగా వచ్చినటువంటి పార్టీ కాదు. కాబట్టి వాళ్ళలాగా చేసేటువంటి ఇది ఏదైనా సరే ఆయన కౌగిలించుకునేది ఆయన గొంగళ పురుగు ఏంటి? అది మాట్లాడే విధానం ఏంటి? ఎవరిని ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పూటకు ఒక మాట మాట్లాడతారు. మీరు 10 లక్షల మంది అంటారు, నేను నాకు 5 కోట్లు అడిగాను 175 నియోజకవర్గం అంటే అతను పూర్తిగా కమర్షియల్ గా పొలిటికల్ అంబిషియస్ గా వచ్చినటువంటి వ్యక్తి. ఏదేమైనా సార్ ఒక్కటే ఫైనల్ గా నేను చెప్పేదంటే వాళ్ళిద్దరు చేసినటువంటి తప్పుకి ఆ దళిత క్రైస్తవ సమాజం కూడా బాధపడతా ఉంది అనేటువంటి అంశం అయితే క్లియర్ గా కనపడతా ఉంది. కృష్ణాంజనేయులు గారు పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ కనుక చూస్తే మెగా ఫ్యామిలీని టైమ్ అండ్ అగైన్ వైసీపీ టార్గెట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఏమైనా మైలేజ్ వస్తుందా? అండ్ రెండోది ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్స్ చూసుకుంటే హిందువులకి పూర్తి స్థాయిలో దూరం జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ని తనకు తానుగా వైసీపీ క్రియేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది.